నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, బోరగడ్డ అనిల్ కుమార్ గారు ఈ మధ్య మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అంటూ ప్రధానంగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇవన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించడం లేదు? అంటే ప్రత్యర్థుల్ని ఎక్కడ పడితే అక్కడ నరికేయడమేనా? ఇవేనా ప్రజాస్వామ్యంలో మాటలు అనేది కొంతమంది అభిప్రాయం అండ్ అతిపెద్ద విమర్శ కూడా. ఏం చెప్తారు మీరు? మీడియాలో మాట్లాడే మాటలకి కొన్ని హద్దులు ఉంటాయమ్మా, అంతేగాని నోటి నిండా బూతులు, ఆ బూతులు మైకి నిండా నింపేస్తే చూసేవాళ్ళు వినేవాళ్ళు చెప్పులు తీసి కొడతారు, ఎవరినైనా మనల్నైనా. ఎందుకంటే ఒక బూతు మాట మాట్లాడడానికి చాలా ఆలోచించాలి, కానీ బూతులు మాట్లాడకూడదు. ఎందుకంటే అది కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి చేరుతుంది అనుకునేసరికి ఆ బూతు మాట లక్షల మంది వింటారు కదా, లక్షల మంది వాళ్ళ తాలూకు మనోభావాలు దెబ్బతింటాయి కదా. అందువల్ల అవి మాట్లాడకూడదు. ఈ మధ్యకాలంలో బోరబండ అనిల్ కుమార్ అని చెప్పేసి మహానుభావుడు వచ్చాడమ్మా. ఈయన వచ్చినవాడు ఏంటంటే, ఈయన డెమోక్రటిక్ కంట్రీ ఎవరు జై భీమ్ అంబేద్కర్ తాలూకు ఏదో అసోసియేషన్లోనో పార్టీలోనో ఉన్నారని అనుకుంటారు, కానీ ఈయన అందులో లేరని వాళ్ళంటారు, లేదు ఉన్నానని ఈయన అంటాడు. మొత్తానికి ఈయన జగన్ పార్టీ సింపథైజర్, జగన్కి సింపథైజర్. అంటే జగన్ ఎవరైనా ఒక మాట అంటే మాత్రం ఈయన వెళ్ళి అడ్డంగా నరికేస్తూ ఉంటాడన్నమాట. ఇంతవరకు ఎవరిని నరికింది లేదు, కానీ ఆయన బెదిరించే బెదిరింపులు మాత్రం ఈ మధ్యకాలంలో నా తాలూకు అనుభవంలో ఒక 50 ఏళ్ళ అనుభవం ఉంటుంది రాజకీయంలో కూడా. అంటే ఈ రాజకీయ ఏజెంట్గా వెళ్ళి ఎంత ఓట్లు ఇవ్వడం ఇట్లాంటి సందర్భంగా ఉన్న అనుభవం ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు కూడా ఇలాగా పలానా వాడిని తలకాయ నరికేస్తాను, పలానా వాడి పిల్లాన్ని నరికేస్తాను, పలానా వాడి పిల్లల్ని నరికేస్తాను, కృష్ణానది నీళ్లు ఎర్రగా మారిపోతాయి, ఏమిటి మాటలు, ఎందుకు ఈ మాటలు? నా బాధ అంతా ఏమిటి, నా తాలూకు అంటే ఒక నేను ఎక్కడ గాయపడుతున్నానంటే, ఈ మాటలు మాట్లాడుతుంటే ఎవరు వినటం లేదా, ఏ నాయకుడు వినటం లేదా? ఇంటికి వచ్చి వాళ్ళ తాలూకు పిల్లల్ని అడ్డగోలుగా నరికేసి గోదావరిలో కలిపేస్తారంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇవాళ లోకేష్ అన్నాడు, రేపు పొద్దున్న నిన్నంటాడు. నువ్వు దానికి ఊరుకుంటావా? అంటే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ మాటకి తగ్గ సమాధానం చెప్పొద్దా? పోనీ ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాకు ప్రాణం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా నష్టం జరిగిందంటే చంపేస్తానంటున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? నోరు మూసుకో, అనవసరంగా మాట్లాడొద్దు, నీ వల్ల నా పార్టీకి అప్రతిష్ట అని ఒక మాట అనొద్దమ్మా, మందలిస్తే మళ్ళీ ఆ మాటలు మాట్లాడతాడా? అసలు ఎవరి బోరగడ్డ అనిల్ కుమార్? అది ముందు ప్రజలు తేల్చుకోవాలి, ప్రజలు ప్రశ్నించాలి. ఈ బోరగడ్డ అనిల్ గారు తెలంగాణలో ఉంటూ ఉంటారు, హైదరాబాద్లో అని వింటూ ఉన్నాం కదా. ఆయన ఎందుకు ఏపీ రాజకీయాల్లోకి తలదూర్చుతూ ఉంటారు? ఏంటి సంబంధం? అవును, అంతే. ఏపీ రాజకీయాలు అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి చాలా ఆయనకి దేవుడితో సమానం అన్నమాట. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా సరే ఈయన నరికేస్తాడు. అది అప్పుడు ఎందుకు నరుకుతావని ఆయన అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎంతమందిని నరికేస్తావు, నువ్వు నరికితే నీకే పర్యవసానం ఏమిటో నీకు తెలుసా అని అడిగేవాళ్ళు లేరు. అది నా బాధ. ఇప్పుడు నరికేస్తా అంటున్నావు కదా, గోదావరి ఎర్రగా మారిపోతుందంటే ఎంత భయంకరమైన ఆలోచన. అంటే నాకు తెలిసి ఒక 50 మందిని నరికితే కానీ గోదావరి ఆ ప్రాంతం ఎర్రగా మారదు. అంటే అంతమందిని నరికేస్తావా ఎర్రగా వచ్చేంతగా? కృష్ణానది ఎర్రగా పారుతుందంటే 800 మంది నరికేస్తావు నువ్వు. మరి అలాగే నరుగుతానని చెప్పేవాడికి నువ్వు ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఏమిటి, నువ్వు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏమిటి? ఇది నాకు కావాలి.
ఇది నాకు కావాలి, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏ జర్నలిస్ట్ అయినా ప్రశ్నించవచ్చు, తప్పు కదమ్మా. జనరల్గా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తులు, కార్యకర్తలు, కార్యకర్తలు కూడా మాట్లాడరు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తులే, లేకపోతే ఎమ్మెల్యే పదవిలో మంత్రులు, వీళ్ళు ప్రతిపక్షాలను లేకపోతే ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్స్కి ధీటుగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శల వైపు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ బోరగడ్డ అనిల్ గారికి ఏ అర్హత ఉందని, ఏ అధికారం ఉందని ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒక వర్గం వాదన. అదేమి లేదు, అది కొంతమంది ఉంటారండి, వాళ్ళు నిజంగా వాళ్ళు దెబ్బలాడికి వస్తే పారిపోతారు. వాళ్ళు మాటలే వాళ్ళ తాలూకు గొప్పతనం అన్నమాట. ఇప్పుడు ఈయన కొడాలి నాని కూడా వాళ్ళు లేపేస్తాను, నేను లేపేస్తాను రమ్మను అంటారు. అంటే వాళ్ళు నిజంగా కొట్లాడతారా? కొట్లాడే వాళ్ళు ఎవరు కనిపించరమ్మా, కానీ మాటలకు అంటారన్నమాట. ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్ కుమారే కొట్లాడతాడా? ఎంతమందిని చంపేస్తాడు? మీరు అలా వెళ్ళినట్టయితే అనంతపురం ధర్మవరం వెళ్ళినట్టయితే అలా నడుస్తూ పానేసుకొని వాళ్ళని చంపేస్తారు. తెలుసానికి నడుస్తూ పానేసుకొని వాళ్ళని చంపేస్తాడు, చంపేసి కాలంలో పడేస్తాడు అంతే. అంటే ఈ మర్డర్ ఎంత తేలికంటే నేను చూసా. అదే పరిటాల రవి గారింటికి వెళ్ళా, శ్రీరాములయ్య షూటింగ్ టైంలో వెళ్ళానమాట. వెళ్ళి మామూలుగా అక్కడి నుంచి అనంతపురం నుంచి ధర్మవరం మామూలుగా చిన్న కారులో వస్తుంటే నరికేశారు, కాలంలో పడేస్తారు అంతే. నరికిన తర్వాత ఒక పోటుతో వదిలేరు కదా, కైమా కొట్టేస్తారన్నమాట. అలా చేస్తారు. నీలాగా రక్తం ఎర్రగా పారుతుంది, ఇదేమి నీలంగా పారుతుంది, ఈ సొల్లు కబుర్లు ఎవరు మాట్లాడరు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళు కూడా చూసాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకులు ఇలా కొంచెం ఎవరైనా బరితెగించి మాట్లాడితే తప్పురా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు వాడిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు కదా, ఎందుకు అంత హింసాత్మకంగా ఆలోచనలు నువ్వు అంటే ప్రారంభించడం? ఆలోచనలు నిన్ను పూర్తిగా పశువుని చేస్తాయి కదా. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ చెప్తే బాగుంటుందని నమస్కారం పెడుతున్నాం. ముఖ్యంగా మనం పబ్లిక్లో ఉన్నప్పుడు మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఈరోజు ఊరికే చిన్న చిన్న గొడవల్లో నేను చంపేస్తా అంటారు, ఏదో కారణంగా ఇంకెవరో చంపేస్తా ఉంటారు. బట్ వీళ్ళని వేసేస్తా ఉంటారు కటకటాల వెనక్కి. నేను నువ్వు ఇలా అన్నావు కాబట్టి నువ్వే చేపించుంటావు, పాప మళ్ళీ ఏం చేయరు కూడా. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు కొన్ని రకాల మాటలు మాట్లాడితే ఖచ్చితంగా పోలీసులు తీసుకెళ్లి లోపల పెడతారు. రేపు నువ్వు నిజంగానే చేస్తావు, ఎవరు చెప్పారు నీకు, దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ లాగి వాళ్ళు తగిన బుద్ధి చెప్తే. అలాంటి పోలీసులు కూడా గమ్మున ఉండేసరికి అంటే ఆయన ఏదో మాట్లాడుతున్నాడులే, లైట్లే అని అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలంటారు? అట్లా అందరూ మాట్లాడితే ఒప్పుకోరు కదా. అవునవును, అంటే ఆయన పూర్తిగా బరి తెగించిన వాడండి. తీరా కొంతమంది వెళ్ళారు, బోరగడ్డ అనిల్ కుమార్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఆ ఇంట్లో లేకపోతే ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఈ మాటలు సరే కానీ ఆ ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో లేడు. ఇలా కూడా జరుగుతుంటాయి అన్నమాట. అందువలన ఆయనకి రేపు పొద్దున్న ఏమో జరగకొని ఇలా చంపుతాంటే ఎవడో చంపేస్తే అదే అంటున్నా. అది ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి, కొంచెం కళ్ళు తెరుచుకోవాలి. ఓకే, అంటే అనిల్ కుమార్ గారికి మాట్లాడడానికే పెద్ద ఎత్తున బ్యాంక్ అకౌంట్లు నిండిపోతున్నాయంటూ కూడా వార్తలు వస్తాయమ్మా, తప్పదమ్మా, వేస్తే డెఫినెట్గా. ఇప్పుడు ఏమిటి, నేను ఒక వ్యక్తిని బాగా బ్రహ్మాండంగా తిట్టినట్టయితే నాకు ఎంత వస్తుంది అనుకున్నావు నువ్వు? తెలియదు నాకు. బ్రహ్మాండంగా వస్తుందన్నమాట, ప్యాకేజీ ఉంటుంది. నన్ను కొంతమంది అడిగారు నువ్వెంత తీసుకుంటావని చెప్పి, నమస్కారం పెట్టా. అలాగా ఉంటుంది. వాళ్ళ తరఫున మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర లక్షలు కోట్లు ఈ రోజుల్లో పెద్ద కష్టమా? వాళ్ళ దగ్గర బోర్డంత డబ్బు ఉంటుంది కదా. డబ్బు ఉండబట్టే రాజకీయ నాయకులు అవుతాడు. వ్యాపారాలన్నిటికంటే పెద్ద వ్యాపారం ఏదంటే రాజకీయమే కదా. రాజకీయాన్ని మించిన పెద్ద వ్యాపారం ఏముంది? సో కనుక ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.